ఒకసారి ఆలోచించండి. ప్రేమించే యేసు, క్షమించే యేసు, మన కోసం ప్రాణం పెట్టిన యేసుని ఎండ్ టైమ్స్‌లో ఎందుకు చాలామంది రిజెక్ట్ చేస్తారని బైబిల్ చెప్తోంది. ఇది వినడానికి షాకింగ్‌గా అనిపించొచ్చు, కానీ రీజన్ చాలా సింపుల్. యేసు ఎప్పుడూ సత్యం మాత్రమే చెప్పాడు. ఆ సత్యం మన మనసుల్ని నిదానంగా ఉంచుకోమని చెప్తుంది. మనలోని లోపాలు వదలమని, మంచిగా జీవించాలని, మన డిసిజన్స్‌కి బాధ్యత తీసుకోవాలని చెప్తుంది. కానీ ఎండ్ టైమ్స్‌లో ప్రజలు మార్చుకోవాలని అనుకోరు. వాళ్లకు కాన్వీనియంట్‌గా ఉన్న జీవితం చాలా ఇష్టం. నువ్వేం చేసినా సరే నీ కోరికలే గొప్ప అని చెప్పే మాటలు వారికి కంఫర్ట్ ఇస్తాయి. అదే సమయంలో బైబిల్ చెప్తుంది, క్రీస్తు విరోధి కూడా ఇలాగే మాట్లాడతాడు. అతను మంచి మనిషిలా కనిపిస్తాడు, స్వీట్‌గా మాట్లాడతాడు, కానీ లోపల మాత్రం సత్యం నుండి దూరం చేసే డిసెప్షన్ ఉంటుంది. అందుకే చాలా మంది సత్యం చెప్పే యేసుని రిజెక్ట్ చేసి కేవలం కంఫర్ట్ ఇచ్చే క్రీస్తు విరోధి మార్గాన్ని ఫాలో అవుతారు. కానీ నిజం ఏమిటంటే కంఫర్ట్ తాత్కాలికం, సత్యం మాత్రమే శాశ్వతం. అందుకే ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను యేసు చెప్పిన సత్యాన్ని ఫాలో అవుతున్నానా, లేక నాకు నచ్చిన మాటల్ని ఫాలో అవుతున్నానా అని. ఎందుకంటే చివరికి యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం.